తల్లిదండ్రులు ఎలాగా బిడ్డల్ని పెంచాలో, వాళ్ళని తీర్చిదిద్ది దేవుల్లో వారిని ఎలాగ మార్గంలో నిలబెట్టాలో మన వంతు బాధ్యతగా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు. తల్లిదండ్రులకి ఎలాగ పెంచాలంటే ముందుగా తండ్రికి తల్లికి ఉన్నటువంటి బాధ్యతలో ముఖ్యంగా ఎవరికి ఉంటుందండి? బిడ్డలకి, తల్లికి ఉంటుంది. ఎందుకంటే తండ్రి అనేటువంటి విషయాన్ని మనం తీసుకొస్తే బయటికి వెళ్తాడు, ఏదో చేసుకొని ఇంట్లో తీసుకొచ్చి ఆ ఈటు తప్పితే పెంచేది రైట్ హ్యాండ్ ఎవరండి? తల్లి. అందుకని సొలొమోను గారు మాట తన జ్ఞానాన్ని బట్టి పిల్లల యొక్క విషయంలో ఏమని తెలియపరచాడంటే, బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము. ఎవరు నేర్పాలి అనేటువంటి విషయాన్ని మనం తీస్తే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అంటే ఎంత జ్ఞానంతో ఆ మాట మాట్లాడంటే ఏదో చులకనగా మనం ఆ మాటను తీసుకోవటం లేదు, కానీ బిడ్డల యొక్క జీవితాన్ని పాడు చేయాలన్నా, బిడ్డల యొక్క జీవితాన్ని బాగు చేయాలన్నా తల్లిదండ్రుల యొక్క పాత్రే. అందుకని సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దామంటే, ఈ మాటను చదువుకొని ముందు మనం దేవుని వాక్యాన్ని మనం ముందుకు వెళ్దామండి. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పుము. అంటే ఎప్పుడు నేర్పుతారు? బాలుడుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఏం చేయాలంటే మనం నేర్పే విధానంలోనే తన బిడ్డ మన మాటలు వినడానికి ఆస్కారం ఉంటుంది. చిన్నతనంలోనే మనం నేర్పకుండా ఏం చేస్తామంటే మనం వాడు ఏదన్నా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఏదన్నా మనం మాట్లాడినప్పుడు ఆ మాట చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు, మనం ఏం చేస్తామంటే ఇంతేలే అన్నట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో మనకు తెలుసుకోవాలి, మనకి తెలియపరచాల్సినటువంటి అవసరం ఏంటంటే బిడ్డల విషయంలో మంచి చెప్పరనేది 2 ఉండేది కదా, నేర్పే విధానంలో బిడ్డల యొక్క విధానం. అందుకని బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పు. ఎలాగ నేర్పాలి? మన తండ్రి ఎవరు అనేటువంటి విషయాన్ని ముందుగా మనం భూలోక సంబంధంగా మన తండ్రిని ఎలాగైతే చూపెడతామో పరలోక సంబంధమైన మనకు ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగా అతన్ని మనం చూపించాలి. అంతే కదా సార్? ఆయన చూపించాలి. అదిగో దేవుడు మనం సృష్టించాడు, ఆయనే మనకి కర్త కర్మ క్రియ అనేటువంటి విషయాన్ని మన పిల్లలకి ఏం చేయాలంటే ముందు ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం చూపిస్తూ ఉండాలి. లోక సంబంధంగా మనం చేస్తామంటే బంధువులు కావచ్చు, ఇంకా వగరు మనం ఏం చేస్తామంటే వాళ్ళని చూపెడుతూ ఉంటాం. ముందుగా ఆ భయాన్ని మనం తీసుకురావాలి. ఏ భయాన్ని? దేవుడు మనం సృష్టించాడయ్యా నన్ను, నిన్ను, యావత్ ప్రపంచాన్ని అని ముందుగా అతనికి మనం ఏం చేయాలంటే ఆ బిడ్డకి తెలియపరచాలి. అప్పుడు ఇలాగా అనుకొని ఆ బిడ్డ ఏం చేస్తాడంటే దేవుడు మనకు తండ్రి కాబట్టి మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన్నే మనం కొలవాలనేటువంటి విషయాన్ని ఎవరి మనసులో పడింది? బిడ్డల యొక్క మనసులో పడింది. అందుకని బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము. వాడు పెరిగి పెద్దవాడై దేని నుండి తెలిగిపోడు? దేని నుండి? ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎలాగైతే పెంచగలుగుతారో ఆ పెంచే విధానంలో తొలగిపోవటానికి ఆస్కారము లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉన్నది. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ మాట్లాడేటువంటి విషయంలో చాలా చక్కగా మాట్లాడేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యోను కని యెహోవా దయ వలన ఎవరిదయండి? ఎవరిదయా?
మనకి ఎవరి దయ ఉంది? దేవుని దయ ఉంది, దేవుని కృప ఉంది. దేవుడు నాకు మేలు చేస్తాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోం. ఎందుకంటే అవి ఏమంటుందంటే ఆయన దయ వల్ల, అంటే ఎవరు దయ వల్ల? దేవుని యొక్క దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి. ఏమంటే ఈ లోకంలో ఏమేమి సంపాదించుకుంటాం మనం? డబ్బు సంపాదించుకుంటాం, బంగారం సంపాదించుకుంటాం, ఇల్లు సంపాదించుకుంటాం, పొలాలు సంపాదించుకుంటాం, ఇంకేంటండి వగేరా ఎన్నైనా సంపాదించుకుంటాం. కానీ ఒక మనుషుణ్ణి నిర్మాణం చేసేటువంటి విషయంలో, ఒక మనుషుల్ని సంపాదించుకునేటువంటి విషయంలో మనకేమన్నా వీలు పడిద్దా? మనం చేయగలుగుతామా? లేదండి, అది దేవునికే సాధ్యం. అందుకని నేను ఒక మనుషుల్ని, ఎవరి వల్ల? దేవుని దయ వలన నేను ఒక మనుషుల్ని సంపాదించుకున్నాను అటువంటి విషయాన్ని ఎవరంటున్నారు? ఆ మాట అవ్వంటుంది. అందుకనే చివరికి ఒక మాట తెలియపరిచి, 2 మాటలు తెలియపరిచి నేను ముగిస్తాను. 139వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక భక్తిపరుడు ఒక మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక మనిషి జన్మించాడంటే ఆ జన్మ విధానంలో ఒక రహస్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమన్నాడు? చదవన్న మాటని, నా అంతరంతర్యములను. ఈ మాట ఎవరంటున్నారు? దావీదు మహారాజు గారు అంటున్నాడు, నా అంతరంతరములో నీవే నన్ను కలుగు చేసి, ఆ తర్వాత నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడము నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా ఏం కలిగిందంట? అంటే ఆ దావీదు మహారాజు నన్ను పుట్టించిన విధానం చూడగా ఏం కలిగిందంట? ఒక భయం కలిగింది. అయ్యో, ఇలాగ చేసావా నన్ను చేసినటువంటి విధానాన్ని బట్టి ఇలాగ దేవుడు కన్ను, ముక్కు, నోరు, చెవులు అన్ని అవయవాలను దేవుడు చేశాడు, అందుకని నేను భయపడుతున్నాను అటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. మనకేమన్నా భయం ఉందండి? దేవుడు పుట్టించాడనేటువంటి ఒక భయమే ఉందా? భయభక్తులే లేవండి ఈ లోకంలో. దేవుడు నన్ను పుట్టించాడు, పుట్టించినటువంటి విధానంలో నాకు ఒక భయం ఉంది. ఎందుకు పుట్టించాడంటూ ఒక ఆలోచన మనకి ఎప్పుడన్నా కలిగిందా? లేదండి. ఏదో పుట్టాము, పెరుగుతున్నాము. అంటే ఒక చెట్టు మనం ఇంటి ముందు వేస్తే ఎలాగ పెరుగుతుందో అలాగ పెరుగుతున్నాము, మన జీవితాలను గడుపుకుంటూ వెళ్ళిపోతాం. అంటే దేవుడు ఎందుకు పుట్టించాడు? పుట్టించినటువంటి ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అనేది ఒక మనుషునికి ఒక కనీసం ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ కాడికి బిజీ గజిబిజీ. భక్తి సంబంధమైనటువంటి జీవితంలో మానవుడు ఏం చేస్తున్నాడు? తొలగిపోతున్నాడు. పుట్టించాడు, బిడ్డలను కంటున్నాము, గృహాలు కట్టుకుంటున్నాము, అన్ని విషయాల్లో మనము ఎంజాయ్గా చేసుకుంటామండి. మనకు ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని సృష్టించాడు. సృష్టించిన విధానంలో మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రశ్న మనకి ఎప్పుడన్నా ఆలోచించుకుందామా? ఏమన్నా ఆలోచించుకుందామా? చెప్పండి. దేవుడు మనుషుడిని ఎలాగ చేశాడంటే కన్ను, ముక్కు, నోరు, చెవు అన్ని విషయాల్లో చక్కగా, అంటే ఒరిజినాలిటీగా చేశాడు. ఏ వస్తువుకి లేనటువంటి ఒరిజినాలిటీ మనుషుని చేశాడు. ఆ మనుషుని చేసిన విధానంలో మనుషుని యొక్క బాధ్యత ఎంతవరకు? దేవునికి మనం ఎంతవరకు రుణపడి ఉంటాం? అందుకని అంటున్నాడు దావీదు, నీవు కలుగు చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతుందినా, అందును బట్టి నేను ఏ రోజన్నా కానీ అయ్యా దేవుడు ఇప్పుడు నాకు ఒక 70 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు వచ్చినాయి, 10 సంవత్సరాలు వచ్చినాయి, దేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంతవరకు దేవునికి నేను నన్ను పుట్టించిన విధానంలో ఎంతవరకు దేవునికి నువ్వు స్తుతిగానం చేస్తున్నావు? లేదు.
దేవుడు అందించినటువంటి దేవాతి దేవునికి ఏదో ప్యాషన్గా. ఇంకొక మాట, దేవుడు కృతజ్ఞత అంటే ఎంతవరకు అండి? ఈ ప్రార్థన పెట్టేంతవరకు, ఎంతవరకు? మన కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి విషయంలో కొంతవరక, అంతవరక? నిజమేనా? ఆ బాధ్యత అంటే పెట్టేంతవరకు, అంటే ఇంతవరకు అయిపోయింది మన బాధ్యత అనుకుంటున్నాం కానీ అంతవరకు మనం ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతి. అంటే ఆ ఆలోచన అనేది మనకి కలిగి ఉండాలి. ఏదో ఈ పూటకి అయిపోయింది, ప్రార్థన పెట్టాము, పాస్టర్ గారు వచ్చాడు, ఏదండి చాక్లెట్లో ఏ ఒకటి తీసుకొచ్చేసి పనిచేసి అయిపోయింది అనుకోవటం, ఇది ఎంతవరకు ఎంతవరకు ఇది మనం నిజం అనుకుంటాం? కాదండి. ప్రతి విషయంలో మనం దేవుడు మనం చేసినటువంటి విధానంలో ప్రతి అనుమానం మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతి. అంటే ప్రార్థన పెట్టమని కాదు, కానీ మన ఆలోచన మొత్తము, మన యొక్క ఆలోచన మొత్తము, మన అడుగు జాడ, మన అడుగులు మొత్తం ఏం చేయాలంటే ప్రతి విషయంలో ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞత మర్చిపోకూడదండి. ఆ తర్వాత కింద వచ్చిన చదువుకొని ముగించుకున్నాం. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. ఎందుకంటే నీ యొక్క కార్యములు అంట చాలా ఆశ్చర్యంగా ఉంటాయంట. దేవుడు చేసేటువంటి మేలులు ఎలా ఉంటాయంట? ఆశ్చర్యంగా ఉంటాయంటండి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, నోటితో మాట్లాడవండి. చేసేటువంటి మేలు దేవుడు ఆశ్చర్యకార్యటువంటి కార్యాలు చేస్తాడండి. ఆ తర్వాత ఆ సంగతి బాగుగా తెలిసి ఉన్నది. ఎవరంట? తల్లి గర్భములో రహస్యంగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. నేను తల్లి గర్భంలో రహస్యంగా పుట్టాను. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎవరు పంపిస్తున్నారండి? ఎవరు పంపిస్తున్నారు? డాక్టరా, యాక్టరా, మంత్రా? కాదండి, దేవుడు అండి. ఎంత ఆక్సిజన్ పంపిస్తే ఆ యొక్క పిండముకి ఆ యొక్క స్పర్శ, ఆ యొక్క కదలిక, అంటే ఏదన్నా ఒక చిన్న లోపం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళితే ఏదన్నా ఆడకపోతే ఏమంటామండి? ఎంత అయినా దేవుడిచ్చినటువంటి ఆక్సిజన్ని మనం ఏం చేస్తామంటే వ్యర్థం చేస్తున్నామండి. మన ఇష్టానుసారంగా మనం ఈ ప్రకృతిలో గాలి, నీరు, నిప్పు, నింగి, నేల దేవుడిచ్చినటువంటి దేవాది దేవునికి కనీసం మనం ఎంతవరకు రుణపడి ఉన్నామో కూడా మనకి అంతు చిక్కనటువంటి ఇదండి. అటువంటి వారము చిన్న ప్రార్థన పెట్టుకుంటే కాదండి, మన జీవితాలు ఆయనకి అంకితం చేసుకోవాలండి. నేను తల్లి గర్భమందు రహస్యంగా జన్మించిన తర్వాత భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా ఏమంటే ఒక డాక్టర్ కానీ, యాక్టర్ కానీ కన్ను పోయినా, కాలు పోయినా, ముక్కు పోయినా, నోరు పోయినా, ఏది పోయినా ఒరిజినాలిటీ ఇస్తాడండి? ఇవ్వడండి. దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి దేహాన్ని ఏం చేస్తున్నామంట? పాడు చేసుకోండి. అందుకనే నీ దేహమును దేవునికి ఏం చేయాలంట? సజీవ యాగముగా దేవుణ్ణి సమర్పించుకోవాలండి. అంతేగాని ఏదో ఆ కాసేపటికో కూసేపటికో ఏదో ప్యాషన్గా వచ్చి మనము దేవుని స్తుతించడం. ప్రతి నిమిషము, ప్రతి అనుభవము, అసలు ఒక్క నిమిషం మనం అలాగా మనకు ప్రాణం ఇచ్చాడంటే అది ఎవరి దయ అండి? దేవుని దయ. నువ్వు బతుకుతున్నావంటే భూమి మీద దేవుని దయ. నువ్వు తింటున్నావంటే దేవుని దయ. నువ్వు నడుస్తున్నావంటే దేవుని దయ. నువ్వు పీలుస్తున్నావంటే గాలి దేవుని దయ. గాలి లేకపోతే మనిషి బతకడు, నీరు లేకపోతే మనిషి బతకడు, నింగి లేకపోతే మనిషి బతకడు, ఇంకా నిప్పు లేకపోతే మనిషి బతకడు. ఏది లేకపోయినా మనిషి బ్రతకనేరడని భూమి మీద మనకి ప్రకృతి మనకు తెలియపరుస్తుంది.
కాసేపటికి మనకు గాలి లేకపోతే ఊపిరి అలా ఆగిపోతామండి. ఏం బతుకు మన బ్రతుకులు. అందుకనే దీపం ఉండగానే ఏ ఇల్లండి ఇల్ల కాదండి, మనకు ఒక దీపం ఇచ్చాడు, లోపల ఒక ఆత్మనిచ్చాడు. ఆత్మతోనూ నువ్వు ఆ దీపం ఉండగానే నీ ఇల్లుని ఏం చేయాలంట? ఏ ఇల్లుది? దేహం అనేటువంటి ఇల్లుని నువ్వు ఏం చేయాలంట? దేవుని నువ్వు గనపరచాలి. చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా సమాచారం ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దైవ సేవకులకు, సంఘస్థులకు, కుటుంబం వారికి వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.